హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మాట్లాడుతున్నాడు అక్కడ దూరం రివ్యూ చేద్దాం. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. హిట్ 3 సినిమా పోతున్నాం. చూసి మూవీ ఎలా ఉంది అనేది రివ్యూ చేద్దాం. సో మూవీ ఎట్లుంది ఏందనేది చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. నేను మా వట్టకాయ్ సే హలో. హాయ్ హాయ్. ఇంతకుముందే చెప్పాను కంటే ముందే. అట్లా చూద్దాం. చూసి అని అన్న చాలా రోజుల తర్వాత వైలెంట్ ఉండబోతుంది అంటున్నారు కదా. ఎందుకు? సరిపోదా శనివారం ఉంది కదా. దానికంటే వైలెంట్. డైరెక్టర్ సైలెన్స్ కూడా చెప్పిండు, ఈ అండర్ 18 రావద్దు, చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాము, చాలా వైలెంట్ ఉండబోతుంది మూవీ, స్టార్టింగ్ వైలెంట్ ఉండబోతుంది. చూద్దాం. మనకు చాలా వైలెన్స్ కావాలి. మనం వైలెన్స్ అని అనుకోవాలంటే లెట్స్ సీ. అందరికీ నమస్తే. హిట్ 3 సినిమాకి ఇప్పుడే వేసి వచ్చినాము. హిట్ 3 సినిమా చూసినాము. చెప్పినాం కదా, మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, కంటెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క టాపిక్ మీద మాట్లాడుకున్నాము. ఒకటే అని కాకుండా వివిధ రకాలుగా అన్నీ మాట్లాడుకున్నాము. ఇప్పుడు సినిమా వచ్చినాం కాబట్టి సినిమా గురించి మాట్లాడుకున్నాము. పొద్దున్నే పోవాలి, కాకపోతే హ్యాండ్ ఇచ్చిన ఒక ఫ్రెండ్ గాడు, అందుకనే 11 o'clock పోవాల్సి వచ్చింది. 8 o'clock ఒకటి హ్యాండ్ ఇచ్చేసరికి 9 o'clock తిన్నాము. That's what friendship actually. That's what friendship. రమ్మన్న టైంకి ఒక రాడు బ్యాచ్. That's how works sometimes. ఒక బ్యాచ్లో ఒక రాడు వాడు మా బ్యాచ్లో. సరే, సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? టైటిల్ నాని అన్న కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్. నాకు న్యాచురల్ స్టార్ అని వచ్చినప్పుడు, ఇప్పుడు భలే భలే మగాడి పోయి అండ్ కృష్ణగాడి వీరప్రేమ కదా, రెండింటికి చాలా బాగా, చాలా సింపుల్గా మంచిగా పడుతుంది. దీంట్లో నెక్స్ట్ లెవెల్ పడ్డది. మనం తమిళ్లో విజయ్ తలపతి ఆ రేంజ్లో పడ్డది తెలుగులో. నాని అన్నకి టైటిల్ కార్డ్ చాలా బాగా. సత్యం థియేటర్ అది రైట్, క్రేజీ ఉంటది. చూడండి, థియేటర్లోనే చూడండి, థియేటర్లో చూడండి, టైటిల్ కార్డ్తో సహా బాగా ప్లాన్ చేసినారు. మంచిగా సినిమా గురించి మాట్లాడుతుంది. సినిమా ఓకే, బాగుంది. జనరల్ ఆడియన్స్కి వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం బ్లడ్ని ఇది చూడలేని వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అండ్ ఇంకోటి, డైరెక్టర్ శైలేష్ ఏదో మొన్న చెప్పినాడు, ఫస్ట్ చిన్నపిల్లలు వెళ్ళకండి, ఫస్ట్ నుంచి మీకు వైలెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అని. ఫస్ట్ నుంచి వైలెన్సే ఉంది యాక్చువల్లీ మూవీలో. ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా బాగుంటుంది. ఫస్ట్ కాంచెల్లి మాట్లాడుకున్నాము. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్ గా ఓకే. ఒక ఫస్ట్ సాంగ్ వస్తుంది. ఫస్ట్ సాంగ్ లా చాలా బాగుంది. అది హీరో క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టు వైలెంట్ మ్యూజిక్ ఉంటుంది, వైలెంట్ విజువల్స్ ఉంటాయి.
లిరిక్స్ వచ్చేసి మెలోడీ ఉంటుంది, మెలోడీ ఉంటుంది, అది మంచిగా డిజైన్ చేశారు, మంచిగా అనిపించింది సినిమా వచ్చేటప్పుడు కూడా. అన్ని క్రాఫ్ట్స్ చాలా బాగా వర్క్ చేసినాయి దీంట్లో. మ్యూజిక్ వచ్చేసి, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ బాగుంది, బాగా పని చేసినారు. నాని అన్న యాక్టింగ్ కూడా బాగుంది. బాడీ లాంగ్వేజ్ కూడా ఒక రేంజ్ లో ఉంది, అసలు చూడలే ఇంతవరకు నాని అన్న. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా బాగా చూపిస్తుంది. ఒక మాస్ హీరో, ఇప్పటిదాకా నాని అన్న క్లాస్ హీరో లాగా ఉన్నాడు. ఒక హై రేంజ్ మాస్ హీరో అని చూస్తే యాక్చువల్ గా ఆడియన్స్ అందరూ మోసపోయింది అక్కడనే నాని అన్న గురించి. క్లాస్ హీరో అనుకొని మోసపోయినారు. అక్కడ డైలాగ్ లో ట్రైలర్ లో కూడా చెప్పొచ్చు, క్లాస్ అని అంటారు. క్లాస్ అంటే అదే అనుకుని మోసపోయారు జనం ఇప్పటిదాకా. చూపిస్తా మీకు ఒరిజినల్ అంటారు, ఇదే ఒరిజినల్ యాక్చువల్లీ. చాలా బాగా చాలా బాగా స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకున్నాము. డీసెంట్ ఫస్ట్ హాఫ్, సేమ్ అదే ఇన్వెస్టిగేషన్. మీకు తెలుసు హిట్ సిరీస్ వచ్చేసి ఒక టిపికల్ శైలేష్ కొనలు ఫిలిమ్స్ అనొచ్చు ఇవన్నీ. అండ్ ఇంకోటి ఇప్పుడు దీంట్లో ఇంకేం యాడ్ అయిందంటే మనకు, అయినా శైలేష్ అయినా యాక్చువల్గా డాక్టర్, బిఫోర్ డైరెక్టర్ కానీ ఆయన డాక్టర్ అయినా దాన్ని బాగా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఇది కొన్ని జరుగుతాయి మర్డర్స్ జరిగే విధానము, అది చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. మెడికల్ స్టూడెంట్స్ కే తెలుస్తుంది, అది మంచిగా ఉంది, బాగా ప్లాన్ చేసుకున్నాడు ఆయన. ఇంకోటి వచ్చేసి అది మన అదే డైరెక్షన్ అనుకోవచ్చు. హిట్ సిరీస్ మొత్తం తెలుసు, హిట్ సిరీస్ ఒక టిపికల్ శైలేష్ ఫిలిం అనుకోవచ్చు. సిరీస్ మొత్తం అంతే, ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా అంతే ఉంది. ఫోర్త్ కూడా అట్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే మూడిటినే ఉన్నాయి. ఫోర్త్ కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది, లేదు ఈ విధంగా ఉన్నా కూడా పర్లేదు, బాగుంది. సేమ్ ఇన్వెస్టిగేషన్ సేమ్ ఉంటుంది. ఆ హిట్ అనే ఒక సపరేట్ సిబిఐ లాంటి, ఒక ఎన్ఐఏ లాంటి ఒక సపరేట్ ఇది ఉంటుంది, ఒక బ్రాంచ్ ఉంటుంది. మనకు ఫస్ట్ కాంచెల్ చూస్తున్నాను, ఎక్కువ దాని గురించి బ్రీఫ్ ఇవ్వకపోయినా కూడా జనాలకు అర్థమైపోతుంది. చూస్తున్న కొద్దీ అర్థమైపోతుంది హిట్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అందులో పనులు అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. సరే, మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ముందు ఇంటర్వెల్ బ్యాంగ్, అది ఎక్స్పెక్ట్ చేయలేదు మరి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటారు, అన్నీ స్టార్ట్ అవుతుంది మూవీ. బాగుంది అది. యాక్చువల్గా స్క్రీన్ ప్లే కావాల్సిందే, అది ఆడియన్స్ అనుకుందే జరగాల, జరగద్దు, వాళ్ళు అనుకున్నప్పుడు జరగద్దు. అది స్క్రీన్ ప్లే అంటే బాగా వర్కౌట్ చేసిన శైలేష్ గారు కూడా. సెకండ్ హాఫ్ కూడా బాగా వర్కౌట్ అయింది. బ్లడీ వైలెన్స్ సెకండ్ హాఫ్ ఒకటే ప్లేస్ లో జరుగుతుంది, అది కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఈ రేంజ్ వైలెన్స్ మనం యానిమల్ సినిమాలో చూడొచ్చు, అది కాటేరమ్మ ఫైట్ లో కూడా చూడొచ్చు. కాటేరమ్మ ఫైట్ అది కూడా ఫైట్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఏంటంటే వైలెన్స్ ఉండడం అయినా, ఫైట్స్ కూడా బాగా కంపోజ్ చేస్తారు. అంటే వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అన్నట్టు ఫైట్ ఇట్లా కూడా చంపొచ్చు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయం. హాలీవుడ్ లో చూస్తూ ఉంటాం రెగ్యులర్ ప్యాటర్న్, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా. బాగా డిజైన్ చేశారు ఫైట్స్ ని. కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ ఉంటాయి. రాంగ్ టర్న్ గుర్తు చేస్తే మనకి, రాంగ్ టర్న్ మన సా సిరీస్ ఇవి గుర్తు చేస్తాయి. ఇంకోటి డాట్స్ కనెక్ట్ చేసిండు, క్లైమాక్స్ డాట్స్ కనెక్ట్ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ డాట్స్ బాగుంటది, హై వస్తుంది, ఇన్స్టెంట్ హై. ఏంటంటే థ్రిల్లర్స్ నాకు నచ్చేది ఏంటంటే, మనకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకటి ఇస్తారు, అది మనం అబ్జర్వ్ చేయం, ఏదో ఆప్షనల్ లా పెడతారు. దీంట్లో ఒకటి పెడతారు, ఫస్ట్ షాటే దాని నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ గా. అది ఎండింగ్ లో రివీల్ అయిన తర్వాత అది క్రేజీ ఉంటుంది, క్రేజీ వర్కౌట్ అయింది. అది అంటే ఇదే జరుగుతుందని తెలుసు థ్రిల్లర్స్ లో, అదే జరుగుతుందని తెలిసినా కూడా మనం సినిమాకు పోయి ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాం అంటే అక్కడ సక్సెస్ అవుతుంది డైరెక్టర్ శైలేష్ గారు, అక్కడ సక్సెస్ అయ్యారు. ఇదే జరుగుతుందని తెలుసు మూవీలో. హిట్ 1 హిట్ 2 చూసినాము, సేమ్ ప్రాసెస్, సేమ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇందులో కూడా అదే జరిగింది, అట్లనే జరిగింది. కాకపోతే మీరు ఎంగేజ్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు కాబట్టి ఆయన అక్కడ సక్సెస్ అయింది. మీకు కూడా వర్త్ వాచ్ మూవీ, వెళ్ళండి కంపల్సరీ. అంటే జనరల్ ఆడియన్స్ లాగా చూడండి, ఏ రివ్యూస్ చూసి మీరు సినిమా ఇట్లా దెబ్బేసాడు ఈసారి అదేసాడు ఎంత చెత్త సినిమా ఏదైనా ఫస్ట్ మీరు వెళ్ళి చూడండి, అంతే. చూసిన తర్వాత మీరు డిసైడ్ కండి, అంతే తప్పితే రివ్యూస్ పర్సనల్ గా అమ్మాయి అయినా సరే సినిమా అయినా సరే మనకు నచ్చాలి, అంతే. నచ్చిందని మనం చేయొద్దు అట్లా, ఓకేనా? సో మీరు వెళ్ళి డిసైడ్ కండి. ఇంకోటి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కొంచెం వెళ్ళిపోతుంది, ఏడుకోపోతుంది సినిమా, కొంచెం డౌన్ అయిన ఫీల్ వస్తుంది. తర్వాత మాస్ కి ట్రాన్స్ఫర్ అవగానే అది ఓకే, చూడండి ఒకసారి, ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకి పైసా వసూలు సినిమా, అంతే. ఖచ్చితంగా చూడండి, బాగుంటది, చూడండి.
క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ఇట్లా పడిపోతా ఉంటది ఏకదమ్మున మళ్ళీ చెప్తాడు డైరెక్టర్ వేరే ఆడ ఇప్పుడు మనము రకమైన మూవీకి యాక్చువల్లీ మళ్ళీ వెళ్ళాలి యాక్చువల్ గా ఏదో జస్ట్ రివ్యూ చేద్దాంలే ఏదో సినిమా ఉండాలి మాకు రీసెంట్ ఇదే సినిమా ఉంది కదా అని చేసినందుకు కానీ సినిమాకి మళ్ళీ వెళ్ళాలి యాక్చువల్ మళ్ళీ వెళ్తాము మళ్ళీ చూస్తాము ప్రతి కొత్త సినిమాకి వెళ్దాము మలయాళం సినిమా అయినా వెళ్దాము కన్నడ వెళ్దాము ప్రతి సినిమా వెళ్దాము హిందీ వెళ్దాము ఇంగ్లీష్ వెళ్దాము ప్రతి సినిమా చూద్దాము ఇందులో కొన్ని రా డైలాగ్స్ ఉంటాయి లైక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి వద్దు అది ఉంటది వద్దు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ డైలాగ్స్ చూడండి మీరు చూస్తే మీకే ఎంటర్టైన్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా మీకు. వన్ మోర్ పాయింట్ అది హిట్ 1 హిట్ 2 లాగానే దీంట్లో కూడా కేమియో కంపల్సరీ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు కాకపోతే కేమియో ఉంటది. లీక్ అయింది కాకపోతే ఎక్స్పెక్ట్ చేసి లీక్ అయినా ఒక కేమియో లీక్ అయింది. ఆయన కేమియో అయినా కూడా ఆయన ఏదైనా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఒక కేమియో లీక్ అయింది ఇంకోటి కాలే ఇంకో 2 కేమియోలు ఉంటాయి అది మీరు చూడండి. మనం లీక్ చేసాం రెండని దాని ఏదైతే ఆల్రెడీ ప్రీవియస్ అది లీక్ అయింది కదా ఒకటి క్యామియో లీక్ అయింది కదా ఒకటి లీక్ అయింది. మీరు మూవీ చూడండి ఎంజాయ్ చేస్తారు. సో చూడండి బాగుంటది చూడండి. క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది అసలు. రేటింగ్ ఏమి ఇస్తావు నీది? రేటింగ్ ఇచ్చేంత కాదు మేము ఇస్తా అందరు ఇస్తారు కదా నువ్వు కూడా చెప్పు. రేటింగ్ అంటే సినిమా వాళ్ళ పడ్డక ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీకి అనుకోవచ్చు, డైరెక్షన్ అనుకోవచ్చు, మ్యూజిక్, మన లైటింగ్ ఎస్పెషల్లీ లైటింగ్ చాలా బాగా వాడినారు. లైటింగ్ అయితే సినిమాటిక్ రేంజ్ అసలు నార్మల్గా చాలా వరకు ఏంటంటే అంత అన్ని మూవీలో అన్ని షార్ట్స్ సినిమాటిక్ ఉండవు కాబట్టి దీంట్లో వర్కౌట్ అయింది. చాలా మంచిగా వర్కౌట్ టెక్నికాలిటీగా మూవీ చాలా బాగుంది. టెక్నికల్ కాన్సెప్ట్ కూడా కొత్తది తీసుకున్నాడు, మంచిగా అనిపించింది కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కాకపోతే నాకు విలన్ విషయంలోనే అంత అనిపించలే. యాక్టింగ్ ఓకే బాగా చేసినాడు కాకపోతే విలన్ అంత చేసే భయంకరమైన దాని బ్యాక్ సైడ్ నేను ఉంటాడు కదా విలన్ ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్ గా విలన్ కానీ అంత అనిపించలేదు. కానీ ఆయన మాత్రం యాక్టింగ్ సింపుల్ గా మంచిగా చేసినాడు. ఆయన ఆబ్వియస్లీ మంచిగా చేస్తాడు. మీరు కూడా చూస్తే మీకు చూడండి మీకు కూడా అయితే అందరూ చాలా బాగా చేసినారు. యాక్టింగ్ అయితే ఎవరు తక్కువ చేయలేదని. నాని అన్న అయితే క్లైమాక్స్ లో చింపేసినాడు. క్లైమాక్స్ లో గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ తిరుగుతుంది నా మైండ్. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి షార్ట్ ఒక్కొక్క షార్ట్ దగ్గర మన ఈయన ప్రవచనాలు వాడినారు. చాగంటి మెయిన్ పాయింట్ లో చాలా బాగా వాడినారు అసలు. ప్రవచనాలు వాజ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీకే హైలైట్ అది అసలు. అది అక్కడ ఇక్కడ ఉన్న మూవీ ఇక్కడికి వెళ్ళిపోతుంది చాగంటి ప్రవచనాలతో. ఆల్మోస్ట్ మీకు చాగంటి ప్రవచనాల్లో వింటే మీకు ఆల్మోస్ట్ మూవీ లైన్ అర్థమైపోతుంది. ఆయన ప్రవచనాలు చాలా బాగా వాడారు. చాగంటి వాయిస్ వాజ్ ద ప్లస్ పాయింట్. ఇంకోటి అనదర్ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. మ్యూజిక్ తో పాటు అది కూడా ప్లస్ పాయింట్. ఎక్కడ వాడాలో అక్కడక్కడ వాడినారు, చింపేసినారు బీజిఎం అయితే. వెళ్ళండి మూవీకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. రివ్యూలు పట్టించుకోకూడదు. రివ్యూ అన్ని చెత్త రివ్యూలు మాతో సహా అన్ని చెత్త రివ్యూలే. ఏది పట్టించుకోకూడదు. డైలాగ్ అది పెద్ద డైలాగ్ అయిపోతుంది. అమ్మాయి అయినా సినిమా అయినా మనకు నచ్చాలి అంతే, మనమే చూడాలి. వేరే చెప్పి ఇది చేయొద్దు, అది ఇంకేదో చేసినట్టు ఉంటుంది. మీరు పర్సనల్గా మీరు వెళ్ళండి, మీరు డిసైడ్ కాండి అంతే. సినిమా అంటే ఇప్పుడు మేము ఏదో రివ్యూ చెప్పి చెడగొట్టడం ఇది కాదు. సినిమా అంటే చాలా మంది కష్టం ఉంటుంది దాని బ్యాక్ ఎండ్ లా. మనకు అనిపించేది ఓన్లీ ఇప్పుడు సినిమా హిట్ అయితే డైరెక్టర్, హీరో వీళ్ళ పేర్లు వెళ్తాయి తప్పితే వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు అందరు కష్టాలు బయటికి వెళ్ళవు. సో అన్ని ఇయర్స్ అన్ని డేస్ వాళ్ళు పడ్డ కష్టాన్ని ఒక చిన్న రివ్యూ తోటి చాలా మంది కూడా నెగిటివ్ చెప్పడము, దానివల్ల చాలా మైనస్ అవుతుంది. చెప్తే వాళ్ళకు పబ్లిసిటీ వస్తుంది కానీ ఇంతమంది కష్టం లేదు. వాళ్ళు ఫేమ్ కావాలి కాబట్టి నెగిటివ్ రివ్యూ చెప్తారు. నెగిటివ్ రివ్యూ చెప్తే అయితే తొందరగా ఫేమస్. మనం మంచిగా చెప్పి మంచిగా ఉంది అని చెప్తే అట్రాక్ట్ గారు జనాలు, చెడ్డగా ఉంది అని చెప్తేనే అట్రాక్ట్ అవుతారు జనాలు అక్కడ. అట్రాక్షన్ ఎక్కువ. అందుకని నెగిటివ్ రివ్యూ చెప్పి తొందరగా ఫేమస్ అవుతారు. అది వాళ్ళ పాయింట్. కాబట్టి మీరు ఏం పట్టించుకోకరు, మమ్మల్ని కూడా పట్టించుకోకరి. జర సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. వర్త్ అనిపిస్తే చేయండి. రాబోయే కంటెంట్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. రాబోయే కంటెంట్ మంచిగా లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే.